హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నిన్న ఆసరా పెన్షన్స్ హైదరాబాదు, సికింద్రాబాదు సరౌండింగ్లో ఉన్న అన్ని మండలాలకైతే పెన్షన్స్ రిలీజ్ అయినాయండి. అంటే రిలీజ్ అయినాయి అంటే మీకు డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతున్నాయి అని కాదండి. ట్రెజరీ నుంచి మీ బ్యాంకులకి, అంటే మీ బ్యాంక్ ట్రెజరీస్ ఏవైతే ఉంటాయో మీరు ఏ బ్యాంక్ అయితే వాడుతున్నారో ఆ బ్యాంక్ ట్రెజరీలకి రిలీజ్ అవుతాయి. వాళ్ళు అక్కడ రిలీజ్ చేస్తే డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వస్తాయి. అంతేకాని గవర్నమెంట్ ట్రెజరీ నుంచి రిలీజ్ చేయగానే వెంటనే మీ అకౌంట్లోకి వచ్చి పడవండి. నేను చాలామందికి చెప్పినా కానీ ఈ విషయం చాలా లైట్గా తీసుకుంటున్నారు. మీకు ఆసరా పెన్షన్స్ ఈ జిల్లాకి అసలు ఫండ్స్ రిలీజ్ అయినాయా లేదా అని ఒక మేడంకి ఫోన్ చేశాను. ఆ జిల్లా మేడంకి ఫోన్ చేస్తే రిలీజ్ అయినాయమ్మా నిన్న సాయంత్రం అని చెప్పారు. నేను వీడియో కూడా పెట్టాను. కానీ ట్రెజరీ నుంచి రిలీజ్ అయినాయి. మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ట్రెజరీలకు వెళ్ళిపోయినాయి. అంతేకాని డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడ్డట్టు లెక్క కాదండి. మీ బ్యాంక్ అకౌంట్లోకి ఆల్రెడీ ట్రెజరీకి వెళ్ళిపోయింది. బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఆ ట్రెజరీస్ అన్నీ ఉంటాయండి. బ్యాంక్ ట్రెజరీస్ ఆ గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ వచ్చినా కానీ డైరెక్ట్గా మీ అకౌంట్లోకి రావు. బ్యాంక్ ట్రెజరీలు ఉంటాయి. గవర్నమెంట్ ఫండ్స్ ఏదొచ్చినా బ్యాంక్ ట్రెజరీలకే వెళ్తాయి. అక్కడ నుంచి రిలీజ్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్రాంచ్లో అయితే ఉందో ఆ బ్రాంచ్కి వచ్చి పడతాయి మీకు బ్యాంకులో డబ్బులు. నిన్న నేను ఫోన్ చేసిన మేడము మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ జిల్లా అధికారి ఆమె ఇప్పుడు ఆసరా పెన్షన్స్ ఈ జిల్లాకి ఫండ్స్ వచ్చినాయా లేదా అన్న ఇన్ఫర్మేషన్ తెలిపే మేడం ఆ మేడం. అంతేగాని డైరెక్ట్గా మీ అకౌంట్లో పడ్డాయా లేదా అని చెప్పే బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన మేడం అయితే కాదు. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలామంది పెన్షన్ పడలేదన్న ఫ్రస్ట్రేషన్లో నాకైతే కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొక వీడియో పెట్టు అని కామెంట్లు వెటకారంగా పెడుతున్నారు. ఇంత చేస్తున్నా మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కానీ ఇలాంటి కామెంట్స్ ఎలా పెట్టాలనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదండి. ఇలాంటి వీడియోస్ ఎవరు కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. వీడియోస్ చేస్తారు, వదిలేస్తారు. ఒకవేళ అవసరమైతే కామెంట్ బాక్స్ కూడా ఆపేస్తారు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నా. ఏ టైంలో అడిగినా కానీ, ఏ క్వశ్చన్ అడిగినా కానీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూనే వస్తున్నా. కానీ మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి మమ్మల్ని బాధ పెడితే ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. మీకు రిప్లై ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. జెన్యూన్ వీడియోస్ చేసి మీకు అందించాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. నేను అసలు ఆ జిల్లాకి ఫండ్స్ రిలీజ్ అయినాయా లేదా అన్న విషయాన్ని కనుక్కోవడానికి మాత్రమే ఆ నెంబర్ని ఎంతో కష్టపడి ట్రేస్ చేసి నేను ఆ జిల్లా అధికారికి ఫోన్ చేస్తే ఆ పెన్షన్స్ విడుదల అయినాయా లేదా, ఆ ఫండ్స్ రిలీజ్ అయినాయా లేదా ఆ జిల్లాకని కనుక్కున్నాను. కష్టపడి కనుక్కొని మీకు వీడియో ద్వారా తెలియజేశాను. కానీ బ్యాంక్కి ట్రెజరీస్ వాళ్ళు రిలీజ్ చేయకపోతే ఆ మేడమైనా ఏం చేస్తుంది, నేనైనా ఏం చేస్తానండి. ఆ జిల్లా ఫండ్స్ రిలీజ్ అయితే బ్యాంక్ ట్రెజరీకి వెళ్తుంది. బ్యాంక్ ట్రెజరీ వాళ్ళు రిలీజ్ చేయాలి మీకు. ఒకవేళ టైం దాటిపోయి ఉండొచ్చు, ఆ బ్యాంకుల్లో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి క్యాష్ కూడా లిమిట్లో లేకపోవచ్చు. పెన్షన్స్ రిలీజ్ అవ్వలేదన్న ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద చూపిస్తే నేనేం చేయగలుగుతాను బ్రదర్స్? నా నుంచి నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను ఈ పెన్షన్స్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో. అయినా కానీ ఇలా అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను బ్రదర్స్. ఎట్టకేలకు పెన్షన్స్ అయితే రిలీజ్ అయినాయండి. మీరైతే చెక్ చేసుకోండి, అకౌంట్లో పడుతున్నాయి. మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను బ్రదర్. మీరు ఎవరైనా సరే బ్యాంకుకి వెళ్ళి పెన్షన్ తీసుకోగలిగితే మీ బ్యాంకుకి ఈ పెన్షన్ ఫండ్స్ ఎప్పుడు రిలీజ్ అయినాయి అనేది కనుక్కోండి. మీకే అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదా అనేది. సో ఇప్పుడైతే పెన్షన్స్ అయితే రిలీజ్ అయిపోయినాయండి. కాకపోతే ఎస్బీఐ బ్యాంకు ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి నిన్ననే రిలీజ్ అవుతాయని ఆ మేడం అన్నారు. కానీ ఎస్బీఐ వాళ్ళు కూడా నిన్న రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడైతే పెన్షన్స్ పడుతున్నాయి, మీరైతే చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.